శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అమ్మవారి స్వరూపాలు మీకు అందరికీ నమస్కారం అండి. మనం శ్రీమద్ భగవద్గీతలో 9వ అధ్యాయమైన రాజవిద్య రాజగుహ్య యోగం అనే దానిలో మనం 27, 28 శ్లోకాల్లోని విశేషాంశాలు ఈరోజు తెలుసుకుందాం. 27వ శ్లోకం. యత్కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. పరమాత్మ మనకి ఎంత సులభంగా ఆయన పూజ చేయవచ్చు, అందుకోవచ్చు అనే విషయాన్ని, ఆయనకి ఏమి సమర్పిస్తే అంత సులభంగా అందుకోవచ్చు అని ముందు శ్లోకంలో చెప్పారు. పత్రం పుష్పం ఫలం తోయం అని చెప్పుకుంటూ వచ్చారు. కానీ మనం గమనిస్తే ఆ చెప్పిన విధానంలో అవే ఎందుకు తీసుకున్నారు, అలా ఎందుకు తీసుకున్నారు, క్రమ పద్ధతిలో పత్రం పుష్పం ఫలం తోయం అని ఎలా తీసుకున్నారు, ఎందుకు తీసుకున్నారు అలా అని ఆలోచిస్తే మనకు మన జీవితం బాల్య దశ చిగురుటాకుల్లాగా మన బాల్య దశ మొదలవుతుంది. మొదలయ్యి తద్వారా అభివృద్ధి చెంది పువ్వు పూస్తుంది. అంటే మన ఇంద్రియాలు వికసిస్తాయి, మన శరీరంలో ఉండే ఇంద్రియాలన్నీ వికసిస్తాయి, యవ్వనం వచ్చేస్తుంది. తర్వాత పండు. ఆ పండు ఏంది, మన శరీరము మరియు మన జ్ఞానంతో మనం అనుభూతి చెందుతాం, జీవితాన్ని అనుభూతి చెందుతాం. ఆ రసానుభూతే ఆ పండు. కాబట్టి ఈ విధంగా ఇన్ని దశల్లో మన జీవితం సాగుతుంటే అన్ని దశల్లో కూడా పరమాత్మనికే అర్పితం చేస్తే ఆ పరమాత్మ జ్ఞానాన్ని పొంది మనం మోక్షం పొందవచ్చు. అది చెప్పడానికి ఆయన ఆ క్రమ పద్ధతులు తీసుకొచ్చారు. కానీ మనం గమనించాల్సింది పుష్పం అనేది వికసన శక్తికి తార్కాణం. మనకు తామర పూలే మన దేవతంతా ధరించి ఉంటారు. అంటే జ్ఞానం వస్తే తప్ప మనకు మోక్షం రాదు. ఆ జ్ఞానం రావడానికి ఇవ్వాల్సిన అసలు పుష్పాలు ఏంది, మామూలుగా మన బయట పూసే పూలు అర్పిస్తూ ఉంటాం భగవంతుడికి. కానీ భగవంతుడికి ఇష్టమైన పూలు ఏంది అసలు? మనకి లలితా సహస్రనామం చైతన్య కుసుమ ప్రియ అని చెప్పేశారు. కానీ అంతకన్నా గొప్ప పుష్పాలు ఉన్నాయి. అవి ఇస్తేనే పరమాత్ముడు సంతోషిస్తాడు. అవేంటంటే హింస చేయకుండా ఉండడం మొట్టమొదటి పుష్పం. రెండవది ఇంద్రియ నిగ్రహం. మనలో ఉండే ఇంద్రియాలను మనం కంట్రోల్ చేసుకోగలిగితే అది భగవంతుడికి ఇచ్చే పుష్పం అవుతుంది. మూడవది సర్వభూత దయ, అన్ని జీవరాశి మీద దయ చూపించడం. నాలుగవది క్షమించే గుణం కలిగి ఉండడం. మరియు జ్ఞాన పుష్పం. అన్నిటికన్నా మనం తెలుసుకుంటే దగ్ధ కర్మాణి అన్నట్టుగా జ్ఞానం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇంకా పుష్పం, తపస్సును ఏకాగ్రతంగా మనసు నిలిపి ఆ భగవంతుని నిలపాలి. ఆ పుష్పం అర్పించాలి భగవంతుడికి. తర్వాత శాంతి పుష్పం, మనం శాంతంగా ఉండాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళని శాంతంగా ఉంచాలి. మరియు సత్యం, ఎప్పుడు సత్యమునే పలకడం. ఈ పుష్పాలే భగవంతుడు కోరుకుంటాడు అని మనకు పరమాత్మ చెప్తున్నారు. కాబట్టి ఈ విధంగా మనము జీవన విధానం ఏ విధంగా ఉంటే మనం బతికినంత కాలం సంతోషంగా ఉంటాం, మరియు మరణించిన తర్వాత ఆ పరమాత్మను ఎలా చేరుకుంటాం అనే విషయాన్ని మనకి ఈ శ్లోకం చెప్పబోతున్నారు. ఏం చెప్తున్నారు? యత్ కరోషి, నువ్వు ఏ పనులు చేస్తావో, యత్ అస్నాసి, ఏమేమి తింటావో, యత్ జుహోషి, ఏవేవైతే యజ్ఞయాగాది క్రతువులు చేస్తావో, దదాసి యత్, ఏవైతే దానాలు చేస్తావో, యత్ తపస్యసి, ఏ విధంగా నువ్వు తపస్సు చేస్తావో, కౌంతేయ తత్ కురుష్వ మదర్పణం. అవన్నీ కూడా నువ్వు చేసే తినేవి, తాగేవి, నువ్వు చేసే పనులు, నువ్వు దానాలు, యజ్ఞాలు అన్నీ కూడా మొత్తం అన్నీ నాకే సమర్పించడమే అసలు పూజ. ఇది సులభమైన మార్గం అని మనకు పరమాత్మ ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు. ఇలా చేయవయ్యా, నన్ను పొందాలంటే దగ్గర దారి ఏదంటే నువ్వు చేసే ప్రతి పని నాకు అప్పచెప్పేసి నాకే అర్పణ చేసేయి అని ఈ శ్లోకం ద్వారా చెప్తున్నారు. అంటే ఇప్పుడు మామూలుగా పరమాత్మను పొందాలంటే మనకి కష్టం అనిపిస్తుంది కదా, మోక్షం రావడం కష్టం అనిపిస్తోంది. కానీ ఆయన సులభమైన మార్గం చెప్పేస్తున్నాడు.
ఇది చాలా సులభం, కష్టం కాదు. నువ్వు చేసే ప్రతి పనిని భగవంతుడికి అర్పణ చేస్తే నువ్వు భగవంతుడిని చేరుకుంటావు, సులభమైన మార్గం ఇది అని ఆయన బాగా అరటిపండు ఒలిచిపెట్టినట్టు మనకు చెప్పేస్తున్నారు పరమాత్మ. నిజానికి ఆయన చెప్పినట్టు చేస్తే మాత్రం చాలా సులభం, చేయడం కూడా సులభమే. ఎందుకంటే మన ప్రవర్తనే మారిపోతుంది ఆయన చెప్పినట్టు చేస్తే. చూద్దాం. యత్ కరోషి. ఇప్పుడు ఉదయం లేచి మనం రాత్రి వరకు ప్రపంచ విషయాలకు సంబంధించిన అన్ని పనులు చేస్తుంటాం. మనం బతకడానికి కావాల్సిన ఉద్యోగ వ్యాపారాలు కానీ లేకపోతే ఏదైనా కానీ ఏ కార్యక్రమం చేసినా మనం బతుకు తెరువు కోసమే కదా చేస్తాం. ఇప్పుడు బతుకు తెరువులో కూడా మనం ప్రశాంతంగా గడపాలంటే అది ఇప్పుడు ముందు ఈ శరీరం ఇచ్చిందే భగవత్ ప్రసాదం. ఈ మనిషి జన్మ వచ్చిందంటేనే భగవత్ ప్రసాదంగా లభించింది. ఈ దేహంతో చేసే ప్రతి పని కూడా మంచిగా చెయ్యాలని బుద్ధి ఎప్పుడు పుడుతుంది? ఏదో బతకాలా, బతుకు పోరాటంలో ఓడిపోతామని అన్యాయాలు అక్రమాలు చేసే వాళ్ళది భగవంతుడు రాని రాదు. ఆ భగవత్ మార్గంలో రారు, భగవద్గీత వినరు. కానీ భగవత్ మార్గంలోకి వచ్చిన వాళ్ళు తాము చేసే ఆలోచనలు మార్చుకోగలుగుతారు. ఎలా మార్చుకోవాలనే విషయాన్ని మన ఇక్కడ చెప్తున్నారు పరమాత్మ. ఎలా? ఇప్పుడు ఉదయం లేచి మనం ఎన్నో పనులు చేస్తున్నాం మన సంపాదన కోసంగా. అవి కాకుండా మన నిత్య జీవితంలో నిత్య నైమిత్తిక కర్మలను చేస్తూనే ఉంటాం. ఏది చేసినా అది పరమాత్మకే అంకితం చేయమంటున్నారు. మొట్టమొదటి పదం అది. అప్పుడు ఏమైపోతుంది? మనం అలా పరమాత్మకే ఇవ్వాలంటే మనం ఎలా ప్రవర్తిస్తాం? ఇప్పుడు మనమే మన ఇంటికి ఎవరో వచ్చారు గొప్పవాళ్ళు, వాళ్లకు ఆహారం పెట్టాలన్నా వాళ్ళకు మర్యాద చేయాలన్నా ఎలా చేస్తాం? మనం ఎంతో గొప్ప మర్యాద చేస్తాం. మనం రోజు ఉండే దినచర్యలో ఉండే భాగవంతా పక్కన పెట్టేసేసి వాళ్ళకు స్పెషల్గా చేస్తాం. కానీ భగవంతుడు అలా చెప్పడం లేదు. నన్ను స్పెషల్గా ఏం చూడక్కర్లేదు, మీరు చేసే ప్రతి పనిని కూడా నాకే ఇచ్చేసేయండి అని చెప్తున్నాడు ఆయన. అది సులభమా అంటే సులభమే. ఎందువల్ల? ఈ దేహం వచ్చిందే ఆయన వల్ల. ఈ దేహంతో చేసే ప్రతి పని ఆయన చెప్పడం పెద్ద కష్టమా? ఉదయం నేను చెప్పేయచ్చు. కానీ చేసేటప్పుడు అది మనం భగవంతుడి కోసం చేస్తున్నా ఉన్నప్పుడు మనలో భయం ఉంటుంది, తప్పు చేయకూడదనే భావం ఉంటుంది. అప్పుడు తప్పు చేసే ఆస్కారమే ఉండదు. ఇది భగవంతుడు ఇచ్చాడు, ఈ భగవంతుడి కోసం చేస్తున్నాము, ఈ భగవంతుడి ఇచ్చే శరీరాన్ని పోషిస్తున్నామనే దృష్టి ఉంటే మనం చేసే పనులు తప్పులు ఎలా వస్తాయి? రావు. పైగా చేసే పని భగవంతుడికి అర్పిస్తామన్నాడు. ఇంకా అర్పణ బుద్ధి వచ్చిందంటే చేసే ప్రతి పని కూడా ఉద్యోగానికి పోతున్నాం. పోయే ముందు భగవంతుడా నీ అనుగ్రహంతో ఈ వేళ చేసే కార్యక్రమం సక్రమంగా జరగాలని పెట్టుకొని పోతాం, నమస్కారం పెట్టుకొని పోతాం. వచ్చిన తర్వాత స్వామి ఈ రోజు నిర్విఘ్నంగా నీ వల్ల జరిగింది, ఇది నీకే అర్పితం. ఆ మాట చెప్పడం పెద్ద కష్టం కాదుగా. ఏ పని చేసినా కూడా ఏదైనా బతుకు తెరువు కోసమే కదా, కోటి విద్యలు కూటి కొరకే కదా. వాటన్నిటినీ భగవంతుడికి అర్పణ చేయడం సులభమైన మార్గం. ఇలా ఒక ఆమె ప్రతి పనిని, ఆమె చేసే ప్రతి పని నిద్ర లేచింది మొదలుకొని ఆమె తిరుగుతూ చేస్తూ ఈ ప్రతి పని భగవంతుడికి అర్పణ చేసేది ఆమె. అలా చేసేటప్పుడు ఆమె ఏం చేసేది? ఏ పని చేసినా కృష్ణార్పణ, కృష్ణుడు భక్తురాలు, కృష్ణార్పణ అంటూనే ఉంటుంది. ఆమెకు అదే మాట, ఇంక వేరే మాట లేదు. అలా ఉన్న ఆ తల్లి ఓ రోజు చెత్త బారేస్తూ కూడా కృష్ణార్పణ అనేసింది. రోజు అంటుంది, అన్ని పనులకు అంటుంది. అది ఆటోమేటిక్గా చెత్త బారేసింది అని కూడా కృష్ణార్పణ అనేసింది. వెంటనే కృష్ణుడి యొక్క గుళ్ళో అంతా ఆయన విగ్రహం మీద అంతా చెత్త పడిపోయింది. పడిపోయేసరికి పూజారులంతా ఎవరు వేస్తున్నారు ఇంత చెత్త తీసుకొచ్చి? ఎవరు మనుషులు కనిపించడం లేదు, కానీ చెత్త వచ్చి ఆమె పడుతోంది. ఆ పూజారులంతా ఆశ్చర్యపోయారు. అది చిన్న గ్రామం. ఆ ఊర్లో అంతా అందరిని ఎంక్వైరీ చేశారు. ఎవరు చేస్తున్నారు ఏదో పని? భగవంతుడి మీద చెత్త పోస్తున్నా అని చెప్పి అందరినీ అడిగారు. అప్పుడు ఆ ఊరంతా అందరినీ గమనిస్తే ఆ ఒక్క మాత్రం పొద్దున్న లేచి ప్రతి పని కృష్ణార్పణ చేస్తోంది. ఆమెకు పోయి అడిగారు. ఆమె పోయి చెప్పారు పూజారులకి, ధర్మకర్తలు చెప్పారు, అదిగో ఆమె ఉదయం లేచి కృష్ణార్పణ పని చేస్తోంది, ఆమె వల్ల కృష్ణుడి యొక్క మీద చెత్త పడింది చెప్పారు. అప్పుడు ఆమె పోయి, ఏమ్మా నీకు బుద్ధి ఉందా? దేవుడి మీద చెత్త పడింది నీ వల్ల అని చెప్పంగానే ఆమె, అయ్యో నా వల్ల ఇంత అపచారం జరిగిందా స్వామి అనుకుంటూ పరిగెత్తుకుంటూ గుడికి వచ్చి, అయ్యా నేను అంత అపచారం చేశాను స్వామి, అన్ని పనులు నీకు అప్పగించినట్టుగా ఈ చెత్త పని కూడా చెప్పేశానా, నన్ను క్షమించు స్వామి అని అడిగింది. కానీ ఆ విగ్రహం మాట్లాడింది ఆమెతో, నీవు ఎంత భక్తిగా నాకు అర్పిస్తున్నావు అనే విషయం ప్రపంచాన్ని తెలియడం కోసం నేను ఆ పని చేశాను తప్ప నీవు అలా చేసినందుకు నేనేం బాధపడలేదు తల్లి. ఇది అందరు తెలుసుకోవాలి. చేసే ప్రతి పని భగవంతుడికి అర్పించాలనే ఆ సంస్కారం నీకుంది, ఆ అనన్యమైన భక్తి నీకుందే, అది అందరూ తెలియాలని చెప్పి నేను ఇలా ప్రకటించానని చెప్పి. లేకపోతే ఆయన తీసుకుంటే ఆయన కనిపింపజేస్తాడా?
కనిపించేటట్టుగా ఎందుకు చేశాడు? అందరికి తెలియడం కోసం, ఆమె మార్గదర్శకంగా అందరు తీసుకోవడం కోసంగా ఆ విధంగా ఏర్పాటు చేశాడు పరమాత్మ. స్నాసి తినడం, మనం తినడం కూడా అన్ని భగవంతుడికి ఇవ్వాలంటే ఎలా తింటాం? మనం శ్రద్ధగా తింటాం. ఈ కరోషి దాన్ని కూడా మనం స్వధర్మం ఆచరిస్తాం, ధర్మాన్ని తప్పం. ఇంకా భగవంతుడికి అన్ని అర్పిస్తాం అన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తాం? స్వధర్మాన్ని వదిలిపెట్టాం. ఇంకా అంటే స్వధర్మం అంటే తల్లిదండ్రులను చూసుకోవడం, అత్తమామలను చూసుకోవడం, ఇంటికి వచ్చిన అతిథిని చూసుకోవడం, ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడం, పిల్లల్ని చూసుకోవడం, అందరినీ సగం ప్రేమించడం, ఇది స్వధర్మం. ఇది మనం ఖచ్చితంగా చేస్తాం. ఎందువల్ల? ఇది భగవంతుడికి ఇచ్చేది కదా, ఆయనకి అర్పించేది, నైవేద్యంగా ఇచ్చేదాన్ని సక్రమంగా చేయాలి కదా, అర్పణ చేస్తున్నాం కదా అని చెప్పి మనం శ్రద్ధగా చేస్తాం. కరోషి ఆ చేసే పని మీద మన భక్తి శ్రద్ధ ఉంటుంది. మనం పనుకుంటున్నాడు, అదే కదా మనకు ఆదిశంకరాచార్య చెప్పాడు, జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్య క్రమణం ఆసనాద్యాహుతి విధి అని చెప్పేశాడు. మనం నడిచిందా, కూర్చుందా, తింటున్నా, తిరుగుతున్నా అన్ని అమ్మవారికే అర్పితం అని చెప్పేశాడు. అప్పుడేమవుతుంది? మనం పడుకున్నా ఆ పడుకునేటప్పుడు భగవన్నామని వదిలిపెట్టాం. అయ్యా నీ అనుగ్రహంతో నిద్ర పట్టింది రాత్రంతా, ఈ నిద్రంతా నీకే అంకితం. నిద్ర లేచి నుంచి పని చేస్తున్నాం, చేసిన ప్రతి పని ఆయనకు అర్పించుకుంటూ వెళ్ళిపోతాం. కరోషి అంటే అది. అలాంటి స్వధర్మం చేస్తాం, అధర్మం చేసాకి వెనుకాడతాం. ఎందువల్ల? భగవంతుడికి ఇచ్చే పని కదా. అప్పుడు ఎలా చేస్తాం? మన ఒంట్లో భయం ఉంటుంది తప్పు చేయడానికి, తప్పు చేయం. అప్పుడు స్వధర్మాన్ని ఖచ్చితంగా ఆచరిస్తాం. మనకు ముందే చెప్పేశారు స్వధర్మమే చెయ్యాలి, ముందే చెప్పేశారుగా మనకు కర్మ సిద్ధాంతంలో చెప్పేశాడు ఆయన. అన్ని చాప్టర్స్ లో చెప్పుకుంటూ వచ్చిన విషయం అదే కదా, స్వధర్మాన్ని వదిలిపెట్టకూడదని చెప్పుకుంటూ వచ్చారు పరమాత్మ. స్వధర్మం ఎలా ఆచరిస్తామంటే అన్ని నాకు అర్పించాలన్నా నువ్వు ఖచ్చితంగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తాం. అప్పుడు ఆ స్వధర్మం మనం ఖచ్చితంగా చేస్తాం. అది అస్నాసి తినడం. మనం తినే ప్రతి పదార్థాన్ని భగవంతుడికి అర్పించాలంటే అప్పుడు మనం తినే పదార్థం ఎలా అవుతుంది? ప్రసాదం అవుతుంది. కానీ తినేటప్పుడు ఎలా శ్రద్ధ వహిస్తాం? అప్పుడు భగవంతుడు పెట్టాలంటే ఒడి దగ్గర పెట్టుకొని తింటాం. ఎక్కడ పడితే అక్కడ తినగలుగుతామా? ఎవరేం పెట్టినా తినగలుగుతామా? ఎవరేమి ఇచ్చినా తాగలుగుతామా? తాగలేమో, తినలేము, రెండు చేయలేము. భక్తి వచ్చేస్తుంది. భక్తిలో అయ్యో ఇది పదార్థం భగవంతుడికి అర్పించాలి, నేను తినే పదార్థాన్ని అని శ్రద్ధా భక్తి శుచిగా చేస్తాం. దానికి పవిత్రత కావాలని కోరుకుంటాం. ఎలాగ మన పూజ చేయాలంటే ఎట్లా మన ఇల్లుగా శుభ్రం చేసి మన పదార్థం చేయాలని స్నానం చేసి శుభ్రంగా స్టవ్ అని తుడిచేసి ఎలా చేసి పెడతామో అలాగా చేయాలనిపిస్తుంది. అంతే. నీకు తినే పదార్థం బయట తినడానికి బాధపడిపోతాం. అయ్యో భగవంతుడు నా చేతులతో నేను చేసి స్వయంగా పెట్టాలని తృప్తి వస్తుంది. ఎప్పుడైతే ఆ మార్గంలో ప్రయాణం చేస్తామో మనం పెట్టేవన్నీ కూడా అనుకూలంగా పెడతాం, ఆ భగవంతుడికి ఇష్టమైన రకంగా పెడతాం. ఇలాగే ఒక భక్తురాలు, కృష్ణ భక్తురాలు, ఆమె ప్రతిరోజు స్వామికి తను తినేవన్నీ పెడుతుంది. ఒకరోజు ఆమె వేరే ఊర్లో కార్యక్రమం ఉండి బయటకు వెళ్ళింది. ఆమె సాయంత్రం వేసరికి ఆమె గ్లాస్ పాలు తాగుతుంది, కృష్ణుడికి గ్లాస్ పాలు ఇస్తుంది. అది రోజు అలవాటు ఆమెకి. ఆమె తినేవన్నీ ఆమె పెడుతుంటుంది భగవంతుడికి. ఇంకా సాయంత్రం అయిపోయింది, ఆమె ఇంటికి రాలేకపోయారు. ఆ కార్యక్రమం నుంచి చాలా లేట్ అయిపోయింది. ఆమె అక్కడ తాగుతున్నంతసేపు అయ్యో కృష్ణుడికి పాలు ఇవ్వలేదు, ఇవాళ కృష్ణుడికి పాలు ఇవ్వలేదని బాధపడిపోయింది. ఆమె పోకముందే కృష్ణుడి విగ్రహం ముందే గిన్నె నిండా పాలు పెట్టేసిపోయింది. ఆమె బాగా పంచదార వేసి, పటిక బెల్లం వేసి, బాగా యాలక్కాయలు పొడేసి కలిపి పెట్టేసిపోయింది ఆమె. కానీ మనసు ఎలా ఉంది? అక్కడెక్కడో ఉంది. ఆమె తాగుతున్నా, అయ్యో కృష్ణుడికి ఇవాళ నేను నైవేద్యం పెట్టకుండా తాగుతున్నానే, అది తాగుతూ నైవేద్యం పెడుతోంది. కానీ ఈ రోజు దగ్గర పెట్టి ఇచ్చేది కదా, అది మనసులో ఉంది ఆమెకి. ఆ బాధ ఉండిపోయింది ఆమెకి. సరే అర్ధరాత్రికి ఎట్లో ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చేసరికి కృష్ణుడికి వచ్చి చెప్పుకుంది, స్వామి నేను ఈ రోజు నీకు నైవేద్యం పెట్టలేకపోయాను నాయన, అక్కడెక్కడో ఉన్నాను, వాళ్ళు ఎవరో ఇచ్చారు పాలు, నా చేతులతో పెట్టినవి కాదు ఇవి, కానీ నీకు సమర్పించాను స్వామి అని చెప్పి చూస్తే ఆ దేవుడి ముందు పెట్టిన పాలు కాస్త ఖాళీగా ఉంది, గిన్నె ఖాళీగా ఉంది. ఆమె ఏమనుకుంది, పిల్లో ఏమైనా తాగిందంటే పూర్తిగా మూత ఎట్టే పెట్టినట్టే ఉంది. అంతే, ఆమె ఆనంద పరవశం మునిగిపోయింది. స్వామి తాగావా నేను ఇచ్చిన సంతోషంతో వెంటనే అప్పటిదాకా తనతో వచ్చిన వాళ్ళ ఇళ్ళకంతా అర్ధరాత్రి పరిగెత్తుడిపోయి అందరిని నిద్ర లేపి ఆనంద పారవశం చెప్పడం మొదలు. కృష్ణుడు వచ్చి మా ఇంట్లో పాలు తాగాడు అని చెప్పి అందరు దీకేదో పేజీ వెర్రి పుట్టింది, పొద్దుస్తాం అన్ని నైవేద్యం పెడుతుంటుంది, దీతికలు దాన్ని బాగా వెర్రి పుట్టింది అనుకొని ఎవ్వరు పట్టించుకోలే, ఎవరు నమ్మలే అసలు ఆమె చెప్పేది, పట్టించుకోలే అసలు.
కానీ ఇంకా అక్కడి నుంచి ఆ రోజు నుంచి ఆ ఉదయం నుంచి ఏ పదార్థం ఆయన ముందు పెట్టినా అవంతా రోజు మాయమైపోతున్నాయి. ఇంకా ఆనందంగా నేను రోజు ఇన్నేంచి పెడుతున్నా, నేను పెట్టి తింటున్నాను, కానీ ఇప్పుడు భగవంతుడు తీసుకుంటాను సంతోషపడిపోతుంది. అందరికి చెప్తుంది ఆ విషయం, కానీ ఎవ్వరు పడుచుకోరు. అందరూ ఆమెను హేళన చేస్తారు. పైన నీకు పిచ్చి పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది, ఇట్లా ప్రవర్తిస్తున్నావు నువ్వు అని అందరు ఎక్కిరిస్తారు. కానీ ఆమె రోజు అందరికి చెప్తూనే ఉంటుంది ఆ విషయం. అప్పుడు వాళ్ళంతా కలిసి ఒక సమావేశం అయ్యి ఈమెను పరీక్ష పెడదాము, తెలుసుకుందాం మనం అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు, ఒకరోజు సాయంత్రం రోజు ఆమె పెద్ద గ్లాస్ పాలు పెడుతుంది భగవంతుడికి. ఆ పెట్టే సమయానికి ఆమె పెట్టించి అక్కడ ఆమె దూరంగా తీసుకెళ్ళిపోతారు. ఆ మాట ఈ మాట చెప్తే ఆ పని ఈ పని చెప్పి లాక్కెళ్ళిపోతారు. ఒకరు మాత్రం ఆమె ఇంటి దగ్గర కూర్చోబెట్టేస్తారు, గమనించమని. ఎవరు తాగుతున్నారు ఆ పాలు, పిల్లి తాగుతుందా ఎవరు తాగుతున్నారు చూడమని. ఆ మనిషి అక్కడే కూర్చోంది. ఆమె తిరిగి అంతా మళ్ళీ అయిపోయింది, సాయంత్రం అయిపోయింది, రాత్రి అయిపోతుంటే అప్పుడు ఆమె వెనక తీసుకొచ్చారు. ఆమె అయ్యో ఈరోజు కృష్ణుడు పాలు తాగలేదు అని బెంగపడుతూ వచ్చింది. ఆమె వచ్చేసరికి చూస్తే ఆమె బయట కూర్చొనే ఉంది, లోపల పాలు మాయమైపోయింది. అప్పుడు అందరు నమ్మారు. అప్పుడు ఓహో ఈమె నిజమైన భక్తి, ఆ అనన్యమైన భక్తితోనే భగవంతుడికి సమర్పిస్తోంది అని అందరు అప్పుడు నమ్మి ఆమె భక్తురాలుగా వాళ్ళు తెలుసుకొని వాళ్ళకు బుద్ధి వచ్చి కృష్ణ పరమాత్మను వాళ్ళు క్షమాపణ అడిగారు. స్వామి ఈమె భక్తిని శంకించాము, నిజానికి మేమే మూర్ఖులం అని చెప్పి ఆయన పాదాల మీద పడి వాళ్ళు క్షమాపణ కోరుకున్నారు. అంతటి గొప్ప వాళ్ళు ఉన్నారు మన భారతదేశంలో. జుహోషి ఇంకా మనం చేసే యజ్ఞయాగాది క్రతువులు కానీ, మనం చేసే నిత్య ఆరాధన కానీ, లేదా జపాలు కానీ, హోమాలు కానీ అన్నీ కూడా పరమాత్మకే సమర్పించాలి. అని సమర్పించాలంటే అప్పుడు ఇలా చేస్తావు, నిజంగా సమర్పించాలని బుద్ధి చేస్తున్నప్పుడు ఒడి దగ్గర పెట్టుకొని చేస్తాం. అప్పుడు తప్పులు చేయడానికి అవకాశమే ఉండదు. కొంచెం పూజ చేస్తుంటే ఆ పూజలు లీనమైపోతాం. భగవంతుడికి సమర్పిస్తున్నాం ఈ పూజని, ఆయన తీసుకుంటాడు వచ్చి ఆయనకు అర్పించాలి అన్నప్పుడు ఎంత భక్తి శ్రద్ధతో చేస్తాం. వాళ్ళకి ఆయన పెట్టే పదార్థం దగ్గర నుంచి, ఆయన శుభ్రం చేసే దగ్గర నుంచి, ఆయన పెట్టే పూల దగ్గర నుంచి అన్నిటి మీద శ్రద్ధ తీసుకుంటాం. ఎప్పుడెప్పుడు పూలు తెచ్చి పెట్టాము, ఎప్పుడు పెట్టిన పూలు అప్పుడు తీసేస్తాము, వాడిపోతుండగా తీసేస్తాము. శ్రద్ధగా శుభ్రంగా పెడతాం. మనకు ఒంట్లో భయం ఉంటుంది కదా, భగవంతుడు తీసుకుంటున్నాడు అన్నప్పుడు మనకు భయం వచ్చేస్తుంది. అప్పుడు శ్రద్ధాభక్తులతో మనం పూజలు చేస్తాం. మనం చేసే మంత్రాన్ని, మనం చేసే పారాయణను ఆయన స్వీకరిస్తున్నాడు తెలిసినప్పుడు ఎంత శ్రద్ధగా పారాయణ చేస్తాం. భగవంతుడు తీసుకుంటాడు అన్నప్పుడు దాని అర్థం తెలుసుకుంటూ భావిస్తూ భగవంతుడు చూస్తూ మనం పారాయణ చేస్తాం. అయిపోగానే వెంటనే భగవంతుడికి అర్పణ చేసేస్తాం. అదేదో మన ఘనకార్యం అనుకో, మనకు వాక్యం ఇచ్చిందని మనం పారాయణ చేస్తున్నాం, మనకు శరీరం ఇచ్చిందని కూర్చోబెట్టి చేస్తున్నాం అని ఒక కృతజ్ఞత, ఆ కృతజ్ఞత భగవంతుడికి మనం అర్పించేస్తాం. అప్పుడు ఆ భక్తి అది అనన్యమైన భక్తి. ఆ భక్తితో నువ్వు ఏది చేసినా, పారాయణ చేసినా, పూజలు చేసినా, యజ్ఞయాగాది క్రతువులు చేసినా, ఏవి చేసినా ఆ భగవంతుడికి మనం సమర్పించాలి. అప్పుడే ఆ భగవంతుడికి ఇస్తే మనకేమవుతుందని తర్వాత శ్లోకం చెప్తారు. ఇలా ఇవ్వడం వల్ల వచ్చే ఫలితం అని చెప్తున్నారు తర్వాత. కాబట్టి దదాసి దదాసి, ఏదైతే నువ్వు ఇస్తావో, దానం చేస్తావో, దానాలు ఎన్నో చేస్తాం మనం వదిలేచి, కానీ దానం చేసేటప్పుడు భగవంతుడు అర్పణగా దానం చేయాలి. ఇప్పుడు మనం దానం చేసేవాళ్ళంతా ఏం చేస్తారు, ఆ గుళ్ళల్లో అంత దానాలు చేసి వాళ్ళ పేరు ప్రకటించేసుకుంటారు. మేము ఇస్తున్నాం అన్నట్టుగా వాళ్ళ పేరు పైన శిలాపలకాల మీద రాయించుకుంటారు. పలాని వాళ్ళు దానం చేశారు, ఆ వస్తువుల మీద కూడా పేర్లు రాసేసుకుంటారు, మేము పలాని వస్తువు ఈ గుడికి ఇచ్చామని చెప్పి. భగవంతుడికి దానం ఇచ్చేంత గొప్పవాళ్ళమా మనం? భగవంతుడికి ఇచ్చిన భిక్షతో జీవిస్తున్నాం, కానీ మనం ఏం చేస్తాం, భగవంతుడికి ఏది ఇచ్చినా ఆర్భాటంగా మేం చేస్తున్నాం అన్నట్టుగా ప్రకటించేస్తాం. కానీ అలా చేయకూడదు. దానం చేసినప్పుడు ఆయనకి ఇస్తున్నాం అనే స్పృహతో ఇవ్వాలి. అలాగే వస్తువు ఏది ఇచ్చినా కూడా, అన్నదానం కానీ, జలదానం కానీ, విద్యాదానం కానీ, ఏ దానం చేసినా కూడా ఆయనకే అర్పితం చేయాలి. ఎందువల్ల ఆయన ఇస్తే కదా శక్తి మనం తీసుకొని చెప్తున్నాం, చేస్తున్నాం అని చేస్తున్నాం. ఆయన ఇవ్వకపోతే ఏం చేస్తాం మనం? ఆయన దయ మీద బతుకుతున్న వాళ్ళం కాబట్టి ప్రతిదీ ఆయన ఇస్తే, ఆయన భిక్ష మీద బతికేటప్పుడు ఆయనకు అంకితం చేయాలి. అది దానం చేయడం అంటే. దానం మన చుట్టూ ఉన్న వాళ్ళకి, జీవరాశికి, అన్నింటికి అన్ని విషయాలు పట్టించుకోవాలి. ప్రతిదానికి మనం దానం చేయడానికి సిద్ధపడాలి. మనం చేయలేకపోతున్నా చేస్తున్న వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసమైనా సహకరించాలి. గోవుల్ని కాపాడడానికి కానీ, సమస్త జీవరాశి కోసంగా కానీ మనం చేసే బలి ఇస్తాం కదా, ఆహారం బలి ఇస్తాం, మళ్ళీ అన్నదానం చేస్తుంటాం, జలదానం ఎండాకాలంలో జలదానం చేస్తుంటాం. అవన్నీ పేరు ఆశించకూడదు. మనం చూసిన జలదానం చేసేవాళ్ళు చూడండి, ఎక్కడ వాళ్ళ పేరు చెప్పకుండా అక్కడక్కడక్కడ కుండల్లో నీళ్లు పెట్టేసి పొద్దున్నే పోసి పెట్టి వెళ్ళిపోతుంటారు.
ఎంత పుణ్యం సంపాదిస్తుంటారో వాళ్ళు. అలాగే అన్నదానం చేసేవాళ్ళు ఎక్కడ వాళ్ళ పేరు చెప్పుకోకుండా అందరికి వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెడుతుంటారు. మరి ముఖ్యంగా ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో పెట్టేవాళ్ళైతే అస్సలు పేరు కూడా చెప్పకుండా పెట్టేవాళ్ళు ఉన్నారు. మరి బీద విద్యార్థులకు పెట్టేవాళ్ళు ఉంటారు అని. నేను ఇంతకుముందు రోజుల్లో అయితే వారాలకు వచ్చి వార భోజనం చేసేవాళ్ళుగా పిల్లకాయలు వచ్చి చదువుకుంటూ వారాలు చేసుకుంటూ తినేవాళ్ళు ఉంటారు. వాళ్ళకందరికీ భోజనాలు పెట్టేవాళ్ళు. ఏమాత్రం వాళ్ళ పేరు కానీ ఏది ఆశించకుండా వచ్చిన వాళ్ళు భగవత్ స్వరూపం అనుకొని పెట్టేవాళ్ళు. అలా దానం చేయడం అంటే, ఆ దానం చేస్తే మనకు భగవంతుడికి వెళ్ళిపోతుంది. ఆ పైన పెట్టిన తర్వాత కూడా ఏ దానం చేసినా చివరికి భగవంతుడికి అర్పణ చేయాలి. అదే ఇక్కడ చెప్తున్నాడు పరమాత్మ. దానికి మనం చెప్పాలి. శిబి చక్రవర్తి, మరి బలి చక్రవర్తి వీళ్ళంతా దానాల్లో గొప్పవాళ్ళు. అంత గొప్ప పేరు సంపాదించిన వాళ్ళు. వాడి స్వార్థం ఆశించకుండా భగవంతుడి కోసమే దానం చేసిన వాళ్ళు. అట్లాంటి వాళ్ళు ఎంతో మంది దానం చేసేవాళ్ళు. అది ఎత్ దదాసి ఎత్ తపస్యసి. ఇంకా తపస్సు చెప్పనక్కర్లేదు. తపస్సు చేసేదే భగవంతుడి కోసం. కానీ తపస్సు చేస్తున్నామని చెప్పి బాహాటంగా ప్రకటించే వాళ్ళు ఉంటారు. మేము ఇంతకాలం ఇంత చేస్తున్నాము, అవి చేసాము ఇవి చేసామని చెప్పుకునే వాళ్ళు ఉంటారు. చెప్పుకోకూడదు. మొత్తం భగవంతుడికే అర్పణ చేయాలి. అలాంటి వాళ్ళు మనకి ఎంతో మంది ఋషులు ఉన్నారు. మన భారతదేశంలో ఇప్పటికే ఉన్నారు. హిమాలయాల్లో అంత గొప్పగా ఉన్నారు మన ఋషులంతా. కాబట్టి తపస్యసి కౌంతేయ ఓ కుంతి పుత్రుడా తత్ కురుష్వ మదర్పణం. ఇవన్నీ కూడా నాకే అర్పించినట్టయితే నన్ను చేరుకోవాలి, మోక్షం పొందడానికి సులభమైన మార్గం ఏంటంటే ఇవన్నీ నాకే అర్పణ చేసి, ఏది చేస్తున్నా కూడా ప్రతి పని కూడా నాకు అర్పణ చేసి అర్పించావంటే ఇక నీకు మోక్షం గ్యారంటీ అనే విషయాన్ని ఈ శ్లోకంలో మనకు పరమాత్మ చెప్తున్నారు. తర్వాత శ్లోకాన్ని ఇంకా విపులంగా చెప్తున్నారు. 28వ శ్లోకం. శుభాశుభ ఫలైరేవం మోక్షసే కర్మ బంధనైః సన్యాసయోగ యుక్తాత్మా విముక్తో మాముపైష్యసి. శుభ అశుభ ఫలైః. ఇక్కడ ఈ శ్లోకం ఏం చెప్తున్నా అంటే ఆయనకు అర్పణ చేసిన దానిలో ఏంది ఫలితం అంటే మోక్షం ఇచ్చేస్తా అని చెప్తున్నాడు. మరి మనకు మోక్షానికి అడ్డం వచ్చేది ఏంది అసలు? మన మోక్షం ఎందుకు పొందడం లేదు? మనలో ఉండే అజ్ఞానం. అజ్ఞానంతో పాటు మనకు అడ్డం వచ్చేది మనం చేసిన పుణ్యము పాపం. ప్రతి జన్మలో వస్తుంటాయి కదా ఇవి. మన జన్మ ఎత్తామంటే పుణ్యం పాపం ఉంటేనే మానవ జన్మ వచ్చేసింది. అవి రెండు ఈక్వల్ గా ఉంటేనే మానవ జన్మ వస్తుంది. ఇప్పటికే ఎన్నో జన్మలు గడిచిపోయి ఉంటాయి. వాటన్నింటిలో కూడా మళ్ళీ మనకి మనం చేసిన సంచిత కర్మలు ఏమైతే, ఆగామి కర్మలు అయితే ఏమి, ప్రారంధ కర్మలు అనుభవిస్తూ ఉంటాం. ఇంకా సంచిత కర్మలన్నీ మూట ఉంటుంది అట్లే. అవన్నీ ఎలా పోతాయి? ఇప్పుడు అవి పోతేనే కదా మోక్షం వస్తుంది. పాపము పుణ్యము రెండు పోతేనే కదా నీకు మోక్షం వచ్చేది. అందుకని చెప్తున్నా శుభ అశుభ ఫలైరేవం. ఈ రెండింటిని కూడా నేను ఇస్తాను. ఈ రెండింటినీ కూడా నేనేం చేస్తాను? మోక్షసే కర్మ బంధనై. అవి కర్మల్లో ఇరుక్కబెడతాయి. మనం చేస్తే పుణ్యం గాని పాపం గాని మనల్ని ఏం చేస్తాయి? పుణ్యకార్యాలు చేసిన ముందే చెప్పేసారు. ఇప్పటిదాకా చెప్పింది అదే కదా. పుణ్యకార్యాలు చేసిన వాళ్ళంతా కూడా స్వర్గలోకానికి పోతారు, పితృలోకానికి పోతారు, క్రమభక్తి పొంది అన్ని లోకాల్లో పోతారు, అవన్నీ కూడా చెప్పేశారు. ఆ పుణ్యం అయిపోగానే మళ్ళీ భూలోకంలో పుడతారని కూడా చెప్పేశారు. అంటే అవి జన్మల్లోకి లాగుతున్నాయి, జన్మలకు కారణం అవుతున్నాయి, కర్మ బంధంలోకి ఇరుక్కోబెడుతున్నాయి. అవంతా ఆ సంసార సాగరంలోకి మనం ముంచుతున్నాయి, ఇరుక్కోబెడుతున్నాయి. అలాంటివి కర్మలన్నీ ఉన్నాయి. కానీ కర్మబంధనం, ఆ కర్మబంధంలో ఇరుక్కోపోతున్నాం. కారణం ఏంది? మనం చేసిన పుణ్యం పాపం. అవన్నీ కూడా ఏం చేస్తాట? విముక్తో. ఈ విధంగా మీరు చేసిన ఈ కార్యక్రమంలో, ఏ కార్యక్రమం? నువ్వు చేసే పని, నువ్వు చేసే తినేది, నువ్వు తిరిగేది, నువ్వు చేసే దానం, నువ్వు చేసే హోమం, యజ్ఞ యాగాది క్రతువులు, మళ్ళీ వచ్చి నువ్వు చేసే తపస్సు, ఇవంతా నాకే అర్పించడం వల్ల నేనేం చేస్తాను? ఎన్నో జన్మంచి మూట కట్టుకొచ్చే సంచిత కర్మలు గాని, ప్రారంధ కర్మలు గాని, ఆగామి కర్మలు గాని అన్నిటిని దగ్ధం చేస్తాను. అవన్నీ పోతాయి. నువ్వు నాకు ఇవన్నీ అర్పించడానికి ప్రతిరోజు నువ్వు చేసే ప్రతి పని నాకే అప్పగిస్తున్నప్పుడు, నువ్వు చేసే పుణ్యకార్యాలు మొత్తం నాకు అర్పిస్తూ చేస్తూ ఉంటే, పుణ్యమే స్వధర్మమే చేస్తూ ఉంటే అప్పుడేమవుతుంది? నీకు ఆ కర్మబంధంలో ఇరుక్కోకుండా చేస్తాను. అటాచ్మెంట్ తగ్గుతుంది, మనకు కూడా తగ్గుతుంది. మనకు కూడా అటాచ్మెంట్ తగ్గుతుంది. ఎప్పుడు? పరమాత్మ కోసమే అన్ని చేస్తున్నాం అనే యొక్క సంకల్పం ఉన్నప్పుడు మన ఆలోచనలో కూడా మార్పు వస్తుంది. ఆలోచనలు ఎలా వస్తాయి? అమ్మో ఇది మాట్లాడితే తప్పేమో, ఇది ఆలోచిస్తే తప్పేమో, ఇది చేస్తే తప్పేమో. ఇవంతా భగవంతుడికి ఇస్తున్నా కదా. ఈ శరీరం వచ్చింది భగవంతుడి కోసం కదా, భగవంతుడి కోసం చెయ్యాలి కదా.
అని ఆలోచన వచ్చినప్పుడు మనం ఎవరి గురించి మాట్లాడలేము, ఎవరి గురించి ఆలోచన చేయలేము, ఎవరి గురించి శరీరం దానికోసం వినియోగించాం. మొత్తం భగవంతుడి కోసమే ఉపయోగించాలనిపిస్తుంది. అప్పుడు తప్పు చేసే ఛాన్సే లేదు. అదే ఇక్కడ చెప్తాను. నువ్వు తప్పు చేయకపోతే, తప్పు చేసేసావు, నువ్వు ఆల్రెడీ వచ్చేసినాయి. ఆల్రెడీ ఒక మూట ఉంది, సంచిత కర్మ ఉంటుంది. మనం వచ్చేటప్పుడు ఒక మూట మోసుకొస్తాం కదా, చేసిన కర్మ ఫలితాన్ని మోసుకొచ్చుకుంటాం. పుణ్యమా పాపమా రెండు, అందుకే శుభ అశుభ అని చెప్పేశాడు. 2 మూటలతో మనం వస్తాం. మళ్ళీ మూట తయారు చేసుకుంటాం ఆగామి కర్మల్ని. రాబోయే దాన్ని కూడా రెడీ చేసేస్తాం. అవి ముందు ఇవి జరిగిపోతే ఆగామి కర్మలు ఇంకా రావుగా. మనం చేసేదంతా భగవంతుడికి అర్పణ చేస్తూ ఉంటే ఇంకా వచ్చే కర్మలు అంటూ లేవు. అప్పుడు కర్మబంధంలో ఇరుక్కోకుండా ఉంటాం. దాన్ని సన్యాస యోగయుక్తాత్మ అని చెప్పేశాడు. అదే మనకు ముందే చెప్పేశాడు. కర్మ సన్యాస యోగంలో చెప్పేశారు. ఈ విషయం అంతా చెప్పిందే, కానీ ఇంకా ఎలాబరేట్ చేసి చెప్తున్నారు. ముందు చెప్పిన విషయాన్ని చెప్తున్నారు. ఇప్పుడు అక్కడేం చెప్పుకున్నాం మనం? సత్కర్మలే చెయ్యాలి, నిష్కామంగా చెయ్యాలి, నిష్కామంగా చేస్తూ ఫలితం ఆశించకూడదు, సంఘం ఉండకూడదు, ప్రపంచ విషయాల్లో ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి. ఇవన్నీ మనకి చెప్పినవి 5 పాయింట్స్. ముందు చెప్పినవి కర్మ సన్యాస యోగంలో చెప్పినవే కదా ఇవన్నీ. ఇవి ఇప్పుడు చెప్తున్నాడు. ఇది దీన్ని ఎలాబరేట్ చేసి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఇలా చెయ్యి, అవన్నీ అలా చెయ్యాలంటే నువ్వు రోజు చేసే ప్రతి పని నాకే అప్పచెప్పాలి. అంటే నువ్వు చేసే ప్రతి పని స్వధర్మంతో ఉండాలి. నువ్వు చేసే ప్రతి పని పవిత్రమైనదిగా ఉండాలి, దోషం ఉండకూడదు. అలా చేసుకుంటూ పోతే నాకే అర్పిస్తే నువ్వు జన్మలుగా చేసుకొచ్చిన పాపము కడిగే పడుతుంది. ఇప్పుడు ప్రారంధం అనుభవించి దాన్ని తగ్గించబడుతుంది. రాబోయే కర్మలు అసలు ఉండవు నీకు. ఇప్పుడు స్వచ్ఛమైన మనసుతో పనులు చేస్తుంటే ఇంకా రాబోయే కర్మలు ఎందుకుంటాయి? ఉండవుగా. అవి జీరో అయిపోతాయి. ఇంకా ఆ కర్మలు లేవు, ఈ కర్మలు లేవు, ఈ ప్రారంధ కర్మలు లేవు, అన్ని పోయాయి, అన్ని కాల్చబడ్డాయి. అప్పుడు జ్ఞానాగ్ని దగ్ధ కర్మ అని కర్మలని కలిపింది. అప్పుడు నీకేమొచ్చింది? జ్ఞానం వచ్చేసింది. అదే సన్యాస యోగయుక్తాత్మ. నీకు జ్ఞానం అని వచ్చేది. ఏ జ్ఞానం అది? ఈ దేహ భ్రాంతి పోయే భాగ్యం కలుగుతుంది. భగవంతుడి ప్రసాదంగా ఈ జీవితాన్ని అనుభవిస్తూ ఉంటే ఆయన అనుగ్రహంతో నీకు ఈ చేయగా జ్ఞానం వచ్చేస్తుంది. జ్ఞానం వచ్చేసరికి ఏమవుతుంది? నీ కర్మలంతా కాలిపోతాయి. కర్మలంతా కాలిపోతే ఏమవుతుంది? విముక్తో మాముపేసేసి నువ్వు నన్నే పొందుతావు. ఆ కర్మ నుంచి బంధ విముక్తులు అయిపోతావు. ఎప్పుడైతే అవి లేవో మోక్షం వచ్చేస్తుంది. నన్ను చేరిపోతావు. సులభమైన మార్గం ఇది. ఎన్నో చెప్పాడా భగవంతుడు? ఏమన్నా ఇలా చేయండి అలా చేయండి చెప్తున్నాడా? నువ్వు చేసే ప్రతి పని నాకు అప్పగించు, నాకే అర్పణ చేసేటప్పుడు స్వధర్మమే చేయాలి. అధర్మం చేయడానికి వీల్లేదు. పవిత్రమైన పనులు చేయాలి. తప్పులు చేయడానికి వీల్లేదు. నీ నోటి ద్వారా కానీ. అందుకనే త్రికరణ శుద్ధిగా ప్రణంతుం స్తోతుం వా. ఆది శంకరాచార్యులు ఎక్కడ పోయినా ప్రణత ఆ పదం ఎక్కువ ఉపయోగిస్తారు. ఎందుకు? త్రికరణ శుద్ధిగా చేయాలి. ఏ పని చేసినా త్రికరణ శుద్ధిగా అంటే ఎప్పుడు చేస్తావు? నీ నోటి మాట, నీ మనస్సు, నీ యొక్క శరీరంతోనే. ఈ మూడింటితోనే మనం తప్పులు చేస్తాం. ఈ 3 కంట్రోల్లోకి వచ్చేస్తాయి. నువ్వు పాపం చేయాలంటే ఈ 3 సహకారం ఉండాల్సిందే. ఈ 3 కంట్రోల్ చేసే శక్తి ఎక్కడుంది? భగవంతుడికి అన్ని అర్పిస్తున్నావు అన్నాడు. ఈ 3 మూసుకుంటాయి, అయిపోతుంది. మాట్లాడాలంటే భయపడతాం. తప్పు మాట్లాడాలన్నా, ఒకరిని బాధించాలన్నా బాధపడిపోతాం. ఒకరి దగ్గర నుంచి ఒక వస్తువు తీసుకోవాలన్నా కూడా బాధపడిపోతాం. ఎందువల్ల? అది భగవంతుడికి ఇచ్చేది. అయ్యో మంది కాదు, మనకొద్దు అనిపిస్తుంది. ఎవరి దగ్గర ఏం తీసుకోబుద్ధి కాదు. అలాగే ఎవరితో కటువుగా మాట్లాడబుద్ధి కాదు, అసలు మాట్లాడబుద్ధి కూడా కాదు. మళ్ళీ శరీరం మీద భ్రాంతి కూడా పోతుంది. ఇది శాశ్వతంగా తెలిసిపోతుంది. జ్ఞానం వచ్చేస్తుంది. భగవంతుడికి అన్ని అర్పిస్తూ పోతే ఈ శరీరం కూడా భగవంతుడి వచ్చేసిందా? ఈ భ్రాంతి కూడా పోతుంది. అప్పుడు జ్ఞానం వచ్చేస్తుంది. జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో కర్మబంధంలో ఇరుక్కోకుండా పోతాం. కర్మబంధం ఎప్పుడైతే లేదో మళ్ళీ జన్మ అంటూ లేకుండా పోతాం. ఇంత సులభంగా పరమాత్మ మనకు అరటిపండు వలిచిపెట్టినట్టుగా చెప్పేస్తున్నాడు. ఇంత సులభమైన మార్గం ఉంది మీ ముందే. మీరు ఆచరించడం తెలుసుకోవడం లేదు. నా విషయం నేను చెప్తూనే ఉన్నాను. నాకు అన్ని అర్పించండి, మీకు సులభమైన విషయాన్ని నేను చెప్తున్నాను అనే విషయాన్ని పరమాత్మ చెప్తున్నారు. మనకు తమిళనాడులో తిరుక్కడవూర్ అనే ఊళ్ళో ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఒక పిల్లవాడు ఉన్నాడు. అతడు చాలా భక్తుడు, భగవంతుడి భక్తుడు. అతడు చిన్నప్పటి నుంచి కూడా శివ పురాణాలు, అన్ని పురాణాలు వినేవాడు శ్రద్ధగా. అన్ని విని శివభక్తి బాగా పెరిగిపోయింది అతనికి.
పెరిగిపోయేసరికి ఇంకా ఆయనకి ఎలా అయిపోయినాడంటే ఆ భగవంతుణ్ణి వదిలే ప్రతి పని భగవంతుడు అర్పణ చేయడం మొదలుపెట్టాడు. అందులో కూడా భగవంతుడికి సుగంధిం పుష్టివర్ధనం ఆ మాట బాగా బ్రెయిన్లో రికార్డ్ అయిపోయింది. దానివల్ల భగవంతుడికి సుగంధం కావాలి కాబట్టి గుగ్గులం వేయాలి అని నిర్ణయించుకొని ప్రతిరోజు గుగ్గులం వేసేవాడు. తెచ్చుకొని గుగ్గులం అంటే సామ్రాణి, అది తెచ్చి భగవంతుడికి ధూపం వేసేవాడు. ఆయనకి ఆ సువాసన ఇష్టం కదా అని చెప్పి ప్రతి నిత్యం అదే వేసేవాడు. చిన్నప్పటి నుంచి ఇది అలవాటైపోయింది బాగా వేయడం. మొదట్లో ఏదో తన ఇంట్లో వేసేవాడు, తర్వాత ఏమైపోయింది గుడికి పోయి వేసేవాడు ఆ గుగ్గులను తీసుకొచ్చి. ఇంకా పెరిగిపోయి ఏమైపోయింది ఎక్కడ శివలింగం కనిపిస్తే అక్కడ ధూపం వేయడం అలవాటైంది. అంత తాదాత్మ్యం వచ్చేసింది అతనికి. పైన బాగా డబ్బున్న వాళ్ళు, అందువల్ల ఇంకా భక్తి బాగా పరాకాష్ఠ కలిపోయింది. దాంతో ప్రతినిత్యము ఇదే పని అనమాట ఆయనకి. ఎక్కడికి పోయినా ఎవరింట్లో పూజ జరిగినా శివారాధన జరిగినా అక్కడికి పోయి ధూపం వేస్తాడు. ఇదే పని ఆయనకి, వేరే పని లేదు. ఇలా చేస్తూ ఉంటే తర్వాత పెళ్ళయింది, పిల్లలు పుట్టారు, పెద్దవాడైనాడు. కానీ ఆయనకేమి సంపాదన మీద కానీ సంసారం మీద కానీ ఏమాత్రం వ్యామోహం లేదు. ఎంతసేపు శివనామం మొదలు పెట్టడు, శివుడికి చేసే ఆరాధన ఏమాత్రం తగ్గించడు, ముందు ఆ ధూపం వేయడం అసలు ఆపడు. ఇదే పని ఆయనకి. అందువల్ల ఆయన ఇంకా పొద్దున్న లేచి ఆయన చేసే పని ఏంటంటే ఆ భగవంతుడి యొక్క సేవ అంతే. అది భార్య కూడా వచ్చింది, ఆమె కూడా భక్తురాలు కాబట్టి ఆమె కూడా ఆయన అనుసరించి చాలా గొప్ప భక్తి ఉందని చెప్పి తను కూడా అలాగే అయిపోయింది, భక్తురాలు అయిపోయింది. ఇద్దరు అమిత భక్తి మంతులయ్యారు. ఆయన సంపాదించకపోయినా ఆమె ఏం అడగదు, ఎందుకంటే ఆస్తి ఉంది, బాగా ఆస్తితో పెట్టుకొని తింటున్నారు. ఆయన సంపాదించిన అవసరం ఏం లేదు. పొద్దున్న లేచి ఇద్దరికి భక్తి. వాళ్లకు 16 మంది పిల్లకాయలు పుట్టారు. అంతమంది పిల్లల్ని చూసుకుంటున్నారు. కానీ ఇలా ఉండగా ఆయన ఏం పని చేయలేదు, ఉన్న ఆస్తి కరిగిపోవడం మొదలైపోయింది. ఎంతకాలం ఉంటుంది సంపాదన అసలు లేకుండా తింటూ కూర్చుంటే ఎంతకాలం ఉంటుంది? అందులో 16 మంది పిల్లలు. ఇంకా వ్యవసాయం అయినా పోలేదు, బాగా పొలాలు అన్నీ ఉన్నాయి, ఒక్కొక్కటి అమ్మడం మొదలైపోయింది. ఇంకేం చేస్తారు, ఆయన ఏమి సంపాదన అస్సలు లేదు. ఇంట్లో ఉండేవన్నీ కూడా ఒక్కొక్క వస్తువు అమ్మడం స్టార్ట్ అయిపోయింది. మొత్తానికి లాస్ట్కి వాళ్ళు ఉండే ఆ పెద్ద భవనము అన్నీ అమ్మే వచ్చేసింది. ఒంటి మీద నగలు అన్నీ అయిపోయినాయి, అన్ని హారతి కర్పూరంలాగా అన్నీ భగవంతు కైంకర్యానికి అయిపోయినాయి. ఆయనకి ఏమి వేరే చేస్తలేదు. ఉదయం లేచి ఆ గుగ్గిరిని తీసుకురావడమా, భగవంతుడికి ధూపం వేయడం, అది తప్పించి వేరే పని లేదు ఆయనకి. దానివల్ల భార్య అటువంటి మనిషి కాబట్టి భక్తురాలు కాబట్టి ఇద్దరు అదే పనిలో మొదలుపోయారు. ఇంకా సంపాదన లేదు, ఇంట్లో ఆస్తి అంతా కరిగిపోయింది. ఆ కరిగి పూరి గుడిసెల్లో ఉండే పరిస్థితి వచ్చేసింది, దరిద్రం వచ్చేసింది. అయినా కూడా ఆయన వదిలిపెట్టలేదు తను చేసే పని. ఆ విధంగా ఆ భక్తుడు అంత తాదాత్మ్యంలో ఉన్నాడు. కానీ దరిద్రం బాగా ఎక్కువైపోయింది. ఇంట్లో ఏం లేవు వస్తువులు, ఇంకా అన్ని ఇంట్లో ఉన్న వస్తువులు సహా అమ్మడం అయిపోయింది. ఆఖరకు పిల్లలు 16 మంది పిల్లకాయలు కదా, అందరికీ ఆకలి కదా. వాళ్ళు ఆకలి అంటుంటే భార్య చూడలేక తన మెడలో ఉన్న మంగళసూత్రం తీసి భర్తకి ఇచ్చి, ఇది అమ్మి వస్తువు తీసుకురండి, పిల్లకాయలకు వండి పెడతా అని చెప్తుంది. అప్పుడు ఆయన తీసుకెళ్తాడు. దాన్ని తీసుకెళ్ళి పోయి అమ్ముతాడు, డబ్బులు తీసుకొని వస్తుంటాడు. అప్పుడే ఒక బండి నిండా గుగ్గిలం వేసుకొని, గుగ్గిలం ఎక్కడా దొరకడం లేదు, ఇదే చివరిసారి అమ్ముతున్నాను నేను, తీసుకునే వాళ్ళు తీసుకోండి, ఇంతకు మించి మంచి అవకాశం లేదని చెప్పి ఒక ఆయన అరుచుకుంటూ పోతున్నాడు బండి నిండా వేసుకొని. అంతే, ఆ మాట వినగానే ఇంకా గుగ్గిలం దొరకదు అనగానే వెంటనే ఆ బండి మొత్తం కొనేసాడు. ఆ డబ్బులతో ఇంటికి సామాన్ తేల, ఆ బండి ఒకటే కొనేసాడు, బండి మొత్తం అదే కొనేసాడు. కొనేసి అది తీసుకొని ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తే భార్య ఏమో బండి నిండా ఏమో సామాన్ తెచ్చాడు అనుకుంది, చూస్తే బండి నిండా గుగ్గిలమే ఉంది. అప్పుడు చెప్పాడు ఆయన మా భార్యకి, ఇంకా గుగ్గిలం దొరకదట, అందుకే కొనేసానంటే మంచి పని చేశారులేండి, అయ్యో మీ పూజ కంటే మించిందా అని చెప్పి చిన్నప్పటి నుంచి చేస్తున్నారు పాపం మీరు, మీ దానికి ఆటంకం ఎందుకు గలగల, అలాగేనండి చూద్దానండి ఇంకో విషయం అని చెప్పి వెంటనే అది లోపల తీసుకొచ్చేసి మొదలు పెట్టేస్తాడు. వెంటనే గుగ్గిలం వేసేసి ఆయన హాయిగా కూర్చొని ధ్యానంలో కూర్చొనేస్తాడు. ఇంకా పిల్లకాయలు ఆకలి అంటున్నా భార్య కూడా ఏం చేస్తుంది, మరి ఏం చేయలేని పరిస్థితి. ఆమె భక్తురాలే, అయ్యో భగవంతుడు చేసి ఆరాధన ఎట్లా ఆపుతానని చెప్పి ఆమె సహకరించే మనిషి గమ్మునైపోయింది.
ఇంతలో ఒక బిచ్చగాడు వచ్చి వాకిట్లోంచి, అమ్మ ఆకలి అవుతుంది, నాకు అంత అన్నం పెట్టండి అని ఆకలి అనిపించే. వినిపించగానే అప్పటిదాకా దాన ధర్మాలు చేసిన వాడాయన, అందరికీ భోజనం పెట్టిన వాడాయన, బాగా డబ్బున్నవాడు కదా, ఇప్పుడు పెట్టలేని స్థితికి వచ్చాడు. కానీ ఆ గొంతు వినంగానే ఆయన లేచేసి, ధ్యానంలో ఉన్నవాడు లేచేసి వెంటనే పోయేసి, రండి రండి మా ఇంటికి భగవద్భక్తుడు వచ్చాడు, అందులో జంగమదేవరు వచ్చాడు. ఆయన బాగా ఆహ్వానం చేసి కూర్చోబెట్టి, స్వామి కొంచెం కాలం పడుతుంది, మీకు చేసి పెడతాం, ఏదో మా చేతనైంది అని చెప్తాడు. ఇంట్లో ఏమీ లేవు, ఏం చేసి పెడతారు? ఆయన సరే అంటాడు. లోపలికి రాగానే ఈ పొగ అంతా నిండిపోయి ఉంటుంది ఆ పూరి గుడిసె నిండా. ఆయన అది తట్టుకోలేక దగ్గుతాడు. దగ్గి, ఏంది ఇంత పొగ వేసినావు ఇంట్లో అంటాడు. అయ్యా మా శివుడికి నేను ఇచ్చిన సేవ ఇదే అయ్యా, ఇంతే కైకర్యం, ఇంతకు మించి నేనేం చేసుకోలేను, ఇదే చేసుకుంటున్నా అంటాడు. అయితే మాత్రం ఇంత పొగ, ఇంటి నిండా పొగ పెట్టినావు నువ్వు అంటాడు. ఇది పొగ అనకూడదయ్యా, భగవంతుడికి ఇచ్చే సుగంధం ఇది అని చెప్తాడు. అంటే నీకు సుగంధం కావచ్చు, మాకు సుగంధం కాదయ్యా అని చెప్తాడు. అనేసి సరే నాకు అవంతా ఎందుకు, నాకు ముందు ఆకలి అవుతుంది, అన్నం పెట్టట్టు అనగానే, కొంచెం టైం పడుతుంది, నేను చేసి పెడతాము అంటాడు. ఏం చేసి పెడతావు నువ్వు, తొందరగా చేసి పెట్టు, నాకు ఏదో పెట్టేవాడి అంటాడు. అది భారత సైడ్ చూస్తే ఏమన్నా ఇంట్లో ఏమైనా బిలకాయలకి ఏం లేకుండా కూర్చోనల్లా. అప్పుడు ఆయన అంటాడు, నువ్వు తొందరగా పెట్టకపోయావంటే నేను మెడ కోసి నీ మెడలో నుంచి రక్తం తాగుతానంటాడు. అప్పుడు వెంటనే ఆయన, అయ్యా నీకు ఆకలి తీర్చేంత రక్తం నా దేహంలో ఉండి నీకు ఆకలి తీరుస్తుంటాను, అంతకంటే భాగ్యమా? అసలు నీకు 10 నిమిషాల్లో నేను చేసి పెట్టలేను, అసంభవమైన విషయం. ఎందుకంటే లేవు ఇంట్లో వస్తువు, తెచ్చిపెట్టడం వండి పెట్టడం చాలా ఆలస్యం అయిపోతుంది. దానికన్నా కూడా నా తలకాయ కోస్తాను, రక్తం తాగుని చెప్పి భార్యను వెంటనే కత్తి తీసుకురంటాడు. ఆ భార్య కూడా పోయి కత్తి తీసుకొస్తుంది. తీసుకురాగానే వేసి తన తలకాయ కోసుకొని ఆయన నోటి దగ్గరికి వంచి మరి తలకాయ కోసేస్తాడు. ఆ రక్తం పోయి ఆయన నోట్లో పడుతుంది. పడంగానే వెంటనే ఆయన కంఠంలోంచి ఆ రక్తం దిగంగానే వెంటనే పెద్ద దేహంతో ఆ విశ్వనాథుడి ప్రత్యక్షమై అతనికి వెంటనే శరీరం మళ్ళీ అతుకునే రకంగా చేస్తాడు. చేసి, ఏమి భక్తిరా నాయనా నువ్వు, ఇంత భక్తి ఉండొచ్చు నా మీద భక్తి, కానీ ఇంత భక్తి అని చెప్పి ఆయన చెప్తాడు. నాకు మామూలుగా ధూపం వేస్తే ఐశ్వర్యం ఇవ్వాల నేను, కాబట్టి నాకు ఇన్నేళ్ళ నుంచి నువ్వు ధూపం వేస్తున్నావు, కానీ నా నుంచి నువ్వేం ఆశించలేదు. కేవలం నీకు నీ మనసు నాకు అర్పించడం తప్పితే నువ్వు వేరే ఆలోచన చేయలేదు. ఇంత దరిద్రం వచ్చినా కూడా నా కోసమే చూసావు, ఇంట్లో పిల్లల పొట్ట కూడా చూడకుండా. దాన్ని సహకరించింది నీ భార్య. కాబట్టి మీ అందరికీ, మీ కుటుంబాన్ని మొత్తానికి, మీ ఇద్దరికీ పూర్ణ ఆయుష్ ఇస్తున్నాను. మీ పిల్లలకి సుఖ సంతోషాలతో జీవిస్తారు, ఎటువంటి బాధలు ఉండవు, నువ్వు ఏదనుకుంటే అది అవుతుంది అని అంటూ ఉండగానే ఆయన గుడిసెపోయే పెద్ద భవనంగా మారిపోయింది. ఇంటి నిండా ధనరాశులే అన్నీ వచ్చేస్తాయి, ధనం అంతా వచ్చేస్తుంది, ఐశ్వర్యం వచ్చేస్తుంది. ఇచ్చి శివుడు, ఇంకా మీరు ఆనందంగా జీవించండి ఇప్పటి నుంచేనా అని చెప్పి మాయమైపోతాడు. అప్పుడు ఆయన చూస్తాడు, చూసి భార్యకి చెప్తాడు, మనకి ఇంత సంపద భగవంతుడు ఎందుకు ఇచ్చాడు అనుకుంటున్నావు? అందరికీ దానం చేయడం కోసం ఇచ్చాడు, మనం అనుభవించడం కోసం ఇవ్వలేదు. ఆయన ఇచ్చేదంతా లోక కళ్యాణం కోసం ఇస్తాడు, ఏమి ఇచ్చింది భగవంతుడు అని చెప్పి. ఇంకోళ్ళు అయితే వచ్చిందని ఎంజాయ్ చేస్తారు, కానీ వెంటనే ఆయన భగవత్ సేవకే ఉపయోగించాలి దీన్ని అని చెప్పేసి వెంటనే పిల్లకాయలకు చేసిన బాధ్యతలను తీర్చేసేసి వాళ్ళకి దాసీధనం అంతా వచ్చేసారు భగవంతుడి దయ వల్ల. అందరినీ పెట్టేసి పిల్లకాయలకు రక్షణగా పెట్టేసేసి భార్య చెప్తాడు, మనం ఇంకా పోయి తీర్థయాత్రలు చేసుకుందాం, మనకు అవసరం లేదు ఈ సంపద అంతా, ఇప్పుడు చెందాల్సిన పిల్లకాయలకు ఇచ్చేస్తాం, మనకేం అవసరం, పోదాం అంటాడు. ఆ భార్య కూడా సిద్ధమైపోద్ది, పదండి పోదాం, ఎక్కడికైనా వస్తాను నేను, భగవంతుడి పోదామంటే అంతకంటే భాగ్యం, పదండి అంటుంది. ఈ శేష జీవితం అంతా మనం భగవంతుడి సేవకి ఉపయోగిద్దాం అని చెప్పి ఇద్దరు బయలుదేరతారు. అన్ని ఊళ్ళు తిరుగుతూ వాళ్ళు తురుంప నందార్ అనే ఊరు వస్తారు. ఆ ఊరు వచ్చేసరికి అక్కడ ఒక పెద్ద శివలింగం ఉంటుంది. కానీ ఆ శివలింగంలో విశేషం ఏంటంటే అది కాస్త పక్కకు ఒరిగిపోయి ఉంటుంది. శివలింగం ఎట్ట ఉండాల్సింది ఇట్ట ఒరిగిపోయి ఉంటుంది. అక్కడ అది కూడా అద్భుతం అప్పుడే జరిగి ఉంటుంది. ఆ దేశంలో ఉండే రాజు దాకా ఆ విషయం వెళ్ళిపోయేసి, ఎందుకో శివుడికి మనందరి మీద కోపం వచ్చింది, అందుకే అలా ఒరిగిపోయినాడు ఆయన అని చెప్పి రాజుగారు ఇవి చెప్తారు. అప్పుడు రాజుగారు వచ్చి ఏం చేయాలా, మళ్ళీ దాన్ని యథాస్థానం తీసుకురావాలి, నిలబెట్టాలి లింగాన్ని అని చెప్పి ఆయన ఏనుగులను తెప్పించి ఏనుగు గొలుసులు వేసి లాగడానికి ప్రయత్నం చేస్తారు. ఎంత వేసినా అది రాదు, పెట్టిన ఇనుప గొలుసులు కూడా తెగిపోతాయి, కానీ శివలింగం మాత్రం యథాస్థానానికి రాదు. అప్పుడు ఈ విషయం ఆయన తెలుస్తుంది. అప్పుడు రాగానే చెప్తారు,
ఇలా జరిగి అయ్యయ్యో మా శివుడికి వేసి ఇనుప గొలుసులు వేసి ఆయన ఇబ్బంది పెట్టారా అని చెప్పి పెద్దగా వలవల ఏడుస్తూ ఆయన నా శివుడికి ఎంత ద్రోహం చేస్తారా, అయ్యో నా శివుడు ఎంత అల్లాడిపోయి ఉంటాడని చెప్పేసి ఆయన వచ్చి నేను తీస్తాను, నాకు ఈ అవకాశం ఇవ్వండి అని అడుగుతాడు. రాజు ఎంతో చేశాం, మేము ఎన్నో చేస్తాం, ఎన్ని ప్రయోగాలు చేసాం, పూర్తి కాలేదు, నువ్వు చేసేది ఎంత అంటాడు. కాదు నేను చేస్తాను, నేను చేసి చూపిస్తా అని చెప్పి ఆయన వచ్చి వెంటనే ఒక తోట తీసుకొని తన మెడకేసి కట్టుకొని ఆ శివలింగానికి వేసి కట్టి, స్వామి నువ్వు గాని నిలబడకపోతే ఈ కంఠాన్ని కోసి నీకే అర్పిస్తున్నా అని చెప్పేసి గట్టిగా కట్టేసుకుంటాడు. కంఠానికేసి కట్టేసి ఆ శివలింగానికి కట్టేస్తాడు. కట్టి లాగుతుంటే లాక్క ముందే వెంటనే శివలింగం మళ్ళీ యథాప్రకారంకి వచ్చి ఆ తాడు కూడా మాయమైపోతుంది. ఆయన అబ్బా ఏమి భక్తిరా నాయన, మళ్ళీ నువ్వు నిరూపించుకున్నావు నీ భక్తి ఎంత గొప్పదని అని ఆ శివలింగం నుంచి మాటలు వస్తాయి. వచ్చి ఆయన చెప్తాడు, ఎవరికి అర్థం కాదు అక్కడ ఎందుకు ఆ శివలింగం అలా అయిందో ఆయన చెప్తారు. అప్పుడు ఒక చిన్న పాప వచ్చి ఆయనకి పూజ, ఆయన శిరస్సు మీద పూలు పెట్టాలనుకుంటుంది. ఆ పాప ఇంత పాప, ఆ పైన లింగం అందదు. ఆ పాప ఏడుస్తూ కూర్చుంది శివుడి దగ్గర, నేను నీకు పూలు పెట్టాలా అని చెప్పి స్వచ్ఛమైన మనసు ఏడ్చేసరికి ఆ శివుడు ఆనందపడిపోయి ఆయన వంగాడనమాట. వంగితే ఆ పాప పూలతో పూజ చేసింది. అందువల్ల ఆ శివలింగం వంగింది. కానీ అప్పటి నుంచి ఆయన వెనక్కి రాలే ఆ పాప కోసం. అదే విషయం శివుడు చెప్తాడు, ఆ పాప వల్ల నేను ఇట్లా వంగాను అందుకోసం అని చెప్పి. అదే రోజు రాత్రి ఒక రాక్షసి ఆమె వచ్చి రాత్రిపూట పూజ చేస్తుంది. ఆమె కూడా కొంచెం ఇబ్బంది పడుతుంది అందక. అప్పుడు ఆమె కోసం కూడా అట్లే ఉండిపోయాను నేను, రాత్రిపూట రోజు ఆమె వచ్చి పూజ చేస్తున్నాను నాకు ఆ రాక్షసి, వీళ్ళిద్దరి కోసమే నేను వంగాను అని ఆ శివలింగం నుంచి మాట వినపడతాయి. వినిపించి నా భక్తుడంటే ఇలా ఉండాలి, ఎంత బాగా తన ప్రాణం పోతున్నా కూడా నా కోసం తన కంఠాన్ని కట్టుకున్నాడని చెప్పి, నాయన మీకు నీ చరిత్ర చిరస్థాయిగా నిలిచిపోతుందని చెప్తాడు. ఆయనే కలశ నాయనార్. ఆయన శాశ్వతంగా కీర్తి పొంది చివరికి ఆ భార్యాభర్త మోక్షాన్ని పొందారు. అంత గొప్పవాడు ఆ భక్తుడు. ఆ భక్తుడి యొక్క తాదాత్మ్య స్థితి అంత గొప్పది. అదే విషయాన్ని ఇక్కడ పరమాత్మ మనకి ఈ 2 శ్లోకాల ద్వారా మనకి తెలియజేసింది. భగవద్గీతలో 9వ అధ్యాయంలో రాజవిద్య రాజగుహ్య యోగంలో 27-28 శ్లోకాల్లోని విశేషాంశాలు తెలుసుకున్నాం. ఓం తత్సత్ పరబ్రహ్మార్పణమస్తు.